డిఆర్సీ మీటింగ్ అంటే ఏదో రొటీన్ మీటింగ్ లాగా దయచేసి మీరందరూ భావించుకోవాలి. నేను ప్రతి సందర్భంలో కోరుతున్నాను, ఇదొక బాధ్యతగా మనం తీసుకోవాలి. నంబర్ 1 ఏంటంటే పాయింట్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏమంటే రిజాల్వ్ చేసుకోవడానికి మనకి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్స్ చాలా అవసరం. ఇది తూచా తప్పకుండా వీలైనంత వరకు ఎక్కడ పొరపాటు లేకుండా నెలకోసారి పెట్టాలని నేను తండ్రి గారికి ఇప్పుడు చెప్తా ఉంటాను. ఆమె కూడా పాపం స్పందించి, అంటే ఎన్నో కార్యక్రమాలు మీ అందరికీ ఉంటాయి అధికారులుగా, కానీ డిఆర్సీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా మనకి కొత్త ఐడియాస్, కొంత సొల్యూషన్స్ డెఫినెట్ గా వస్తాయి. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, 22A గురించి కలెక్టర్ గారు మన దృష్టికి తీసుకొచ్చారు. బహుశా మనమే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు. సుమారు 700 ఎకరాలు, 24 ఎకరాలు, 1264 ఎకరాలు మనం ఇప్పటి వరకు దాదాపు 1400 లబ్ధిదారులకి మనం ఆ వెసులుబాటు కల్పించగలిగాం. సో 1264 ఎకరాలు 22A కింద విముక్తి చేసి ఎన్నో కుటుంబాలు, నా కరెక్ట్గా చెప్పిన నిజంగా వాళ్ళు పాపం సంతోషంతో వాళ్ళ కళ్ళలో నీళ్లు చూస్తుంటే మాకే అనిపించింది, ప్రభుత్వంలో మనం ఈ విధంగా స్పందించగలిగే ప్రతి కార్యక్రమాన్ని గురించి ఎంత అద్భుతంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఎంత అద్భుతంగా వాళ్ళు వ్యవస్థ పైన నమ్మకం పెంచుకుంటారు. దాన్నే మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఏంటంటే రొటీన్ గా జరగాల్సిన పనులు కూడా ఒక సందర్భంలో సంవత్సరాలు పాపాలను తిప్పి వాళ్ళకున్న ఇబ్బందులు, చాలా మంది వాళ్ళ బిడ్డలు పెళ్లి చేయలేని పరిస్థితులు, కొంతమంది వాళ్ళ బిడ్డలు చదివించుకోలేని పరిస్థితులు, కొంతమంది వృద్ధాప్యానికి వచ్చేసి ఈ పని కాదు, దీని గురించి అనవసరం అనుకుని వదిలేస్తున్న తరుణంలో మనం అటువంటి చొరవ చూపించి మనం చేయించినందుకు చాలా మనస్ఫూర్తిగా ఎంతో మంది గ్రామాల వారీగా మన గౌరవ శాసనసభ్యుల సహకారంతో వాళ్ళందరితో దూరం ప్రయాణం చేసి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిన్న కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. ప్రత్యేకంగా ఏలూరులో మనం ఎటువంటి కార్యక్రమం చేసాం 22A గురించి. ఇంకో చిన్న 3-4 సమస్యలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మిగిలిన సమస్యల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఇమీడియట్ గా స్పందించి గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి, రామనారాయణ రెడ్డి గారికి, ఇది రెవెన్యూ అండ్ ఎండోమెంట్స్ కలిపి రాబోయే రోజుల్లో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వీలైతే అవి సాల్వ్ చేయమని చెప్పారు. చట్టంలో రావాల్సిన కొన్ని మార్పులు డిస్కస్ చేసాం. అవి కూడా త్వరగా ఒక ఇంప్లిమెంటేషన్ లాగా సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా త్వరగా అది పూర్తి చేసి ఆ సమాచారం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మన జిల్లాలో ఫోకస్ చేయగలిగేవి మనం అభివృద్ధి కోసం ఎక్కడ కూడా వెనకడు వేయకుండా మనం ముందుకెళ్తాం. అందులో ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు, పామాయిల్ కల్టివేషన్ ఫోకస్ చేశాము. మన జిల్లాని 15% అభివృద్ధి చెందాలి ప్రతి ఏటా అంటే మనం ఎక్కువగా హార్టికల్చర్ పైన ఫోకస్ చేసి ఇక్కడ రైతాంగానికి మనం చూపించే అవకాశం, ఇంటర్ క్రాపింగ్ ద్వారా వాళ్ళ ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి కోసం కూడా ఏలూరు జిల్లా తోడ్పడగలుగుతున్న దానిపైన పూర్తి ఫోకస్ తోటి మాకు కూడా కొంచెం సమయం పట్టిన అవగాహన తెచ్చుకుని దీనిపైన నా నియోజకవర్గంలో కూడా నేను ఇక్కడి నుంచి పెదవేగి నుంచి నిపుణులను తీసుకెళ్లి రైతాంగంతో సమావేశం ఏర్పాటు చేసి వరి పండించే రైతుల జనాల్లో దాదాపు 84 ఎకరాలు మొదటి రోజునే వాళ్ళు కమిట్ అయ్యారు, పామాయిల్ కోసం మేము మార్పు తీసుకొస్తామని. ఆ విధంగా మన జిల్లాలో ఉన్న అవకాశాన్ని, మనకున్న అద్భుతమైన సాయిల్ కండిషన్స్, రెయిన్ఫాల్ కండిషన్స్, ఇక్కడ మనకున్న నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ మనకి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని మన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా ఐ రిక్వెస్ట్ ఆల్ రెవెన్యూ ఆఫీషియల్స్ అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మనందరం కూడా మనం ఆదర్శవంతంగా నిలబడి ఆ మార్పు రావడం కోసం మన ఏలూరు జిల్లాలో దయచేసి కూడా కృషి చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఆర్ నంబర్ 5, వి షుడ్ గో టు డెఫినెట్లీ నంబర్ 3. దానికోసం మనం అందరం కృషి చేద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అయితే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు, వాళ్ళకి ఎక్కడ కూడా సమస్య లేకుండా మనం మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. వాళ్ళకి ల్యాండ్ ఇష్యూస్ ఏమన్నా కూడా మనకి అద్భుతమైన టీం ఉంది, మనకి జేసీ గారు, కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఫుల్ గా ఫాలో అప్ చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు కూడా చాలా బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మనం మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లోను, అదే విధంగా మనకున్న వెసులుబాటులో గ్రామాల్లో, పంచాయతీలో ఎటువంటి కార్యక్రమం చేయాలని మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి మన రోడ్డు విషయంలో కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ విభాగం నుంచి మంచినీటి సౌకర్యం గురించి కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మనం ముందుకెళ్దాం. గతంలో ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేశామో మీ అందరూ చూశారు. రైతాంగమే ఈ రోజున ఆసక్తి చూపిస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు తెలియాలి ఈ విషయాలు మీ అందరికీ కూడా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో 2024లో, అంటే మన ప్రభుత్వం రాకుండా ముందు వారు కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు. ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పారదర్శకంగా ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా
ఈ ఖరీఫ్ రబీ మాసంలో తెనాలి నియోజకవర్గంలో దాదాపు 6,000 మంది రైతులు ఈసారి ధాన్యం కొనుగోలులో పాల్గొని ప్రభుత్వానికి వాళ్ళు ధాన్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే 29 ఎక్కడ 6,000 ఎక్కడ ఒకసారి మీరే వేరే చేసుకోండి. అంటే మనం చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి, అవగాహన పెంచాలి. అప్పుడు అక్కడ ఉన్న రైతాంగం, అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న యువత వాళ్ళు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగించుకుంటున్నారు. ఎంత కష్టపడి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకొస్తున్నారు మీ అందరూ చూశారు. ఆ విషయాల్లో కూడా మనం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులు మనం గుర్తించి ఆ గౌరవం ఇచ్చే విధంగా ముందుకెళ్దాం. అధికారులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ రోజు కూడా పత్రికల్లో మనం గతంలో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అనుకున్న విషయాలు ఏవైతే మనం ప్రాధాన్యత ఇచ్చుకుని ఒక టైం బౌండ్ గా చేద్దాం అనుకున్నామో అది పూర్తి కాలేదని మన మిత్రులందరూ కూడా మీడియాలో వాళ్ళు చక్కటి ఆర్టికల్ రాశారు. నిజంగా మనం కూడా వాళ్ళు అభినందించాలి. ఎందుకంటే ఇట్స్ లైక్ యాక్షన్ ప్లాన్ ఫర్ అస్. ఏం తీసుకున్నాం, మనం ఎంతవరకు చేసాం, నిజంగా ఇంప్లిమెంట్ అయినాయా కాలేదా అని వాళ్ళు కూడా పాపం చెక్ చేసుకుంటారు. అయితే ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ దట్ ఫీడ్బ్యాక్. అది మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. ఎక్కడ మనకి లోపం జరిగింది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎందుకు ఈ గ్యాప్ వల్ల చేసుకోలేకపోతున్నాం, ఒకవేళ జరగకపోతే కారణాలు ఏంటనేది కూడా మనం వివరించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి ఏటీఆర్ రిపోర్ట్ అనేది కేవలం ఏదో మీరు నామాత్రంగా కాలం ఫిల్అప్ చేసి పంపించడం కాదు, అవి ఇంప్లిమెంట్ అవడానికి మీరు చేయండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మా గౌరవ శాసనసభ్యులు వారు పడే ఇబ్బందులు ప్రజలు వాళ్ళని ప్రశ్నించినప్పుడు రోడ్లు ఇంకా పూర్తి కాలేదనో, లేకపోతే మంచినీరు సౌకర్యం ఇంకా అందించలేదనో, రైతాంగం ఏదైతే కోరుకున్నారో కొన్ని విషయాల్లో ఇక్కడ జాప్యం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిసిఎంఎస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఈ యూరియా సరఫరా విషయంలో కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా విత్తనాల విషయంలో కానివ్వండి ప్రిఫర్డ్ వెరైటీయే తీసుకెళ్లాలని చాలా క్లియర్ గా ఎన్నో కూడా క్యాబినెట్ లో డిస్కస్ చేశాం. దయచేసి మన జిల్లాలో ఇంకా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో నాన్ ప్రిఫర్డ్ వెరైటీ ఈ సంవత్సరం కూడా పండించారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం తోటి ప్రత్యేకంగా మాట్లాడి ఒప్పించి ఈ నాన్ ప్రిఫర్డ్ వెరైటీలు కూడా ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేశాం మనం మన రాష్ట్రంలో. కాబట్టి వచ్చే సంవత్సరం అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మీరు వాళ్ళకి సమాచారం తీసుకెళ్లి ప్రిఫర్డ్ వెరైటీస్ వరకే మీరు వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని, ఆ బాధ్యతని మీరు అందరూ కూడా తీసుకెళ్ళాలి. గౌరవ శాసనసభ్యుడు ప్రభాకర్ గారిని వేదిక పైన ఆహ్వానించారు.